ఒకప్పుడు భారతదేశం తన రైలు సాంకేతిక కోసం విదేశాలపై ఆధారపడి ఉండేది. జపాన్, స్విట్జర్లాండ్, బ్రిటన్ వంటి దేశాల నుండి ఆధునిక రైలు సాంకేతికతను దిగుమతి చేసుకునేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు భారతదేశం మేక్ ఇన్ ఇండియా రైళ్లను ఎగుమతి చేయడానికి సిద్ధమవుతోంది. భారతదేశపు సెమీ హై స్పీడ్ అత్యంత ప్రజాదరణ పొందిన రైలు అయిన వందే భారత్ కు డిమాండ్ ఎక్కువగా ఉందంటే దాని విదేశాలకు ఎగుమతి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు భారతదేశం తన రైలు సాంకేతికత కోసం విదేశాలపై ఆధారపడి ఉండేది. జపాన్, స్విట్జర్లాండ్, బ్రిటన్ వంటి దేశాల నుండి ఆధునిక రైలు సాంకేతికతను దిగుమతి చేసుకునేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు భారతదేశం మేక్ ఇన్ ఇండియా రైళ్లను ఎగుమతి చేయడానికి సిద్ధమవుతోంది. భారతదేశపు సెమీ హై స్పీడ్ అత్యంత ప్రజాదరణ పొందిన రైలు అయిన వందే భారత్ కు డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే దాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రైల్వే శాఖ వందే భారత్ రైళ్లను నేపాల్, శ్రీలంక, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు దిగుమతి చేయడానికి సిద్ధమవుతోంది. భారతీయ రైల్వే వందే భారత్ రైలును ఎగుమతి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సెమీ హై స్పీడ్ రైలుపై పలు దేశాలు ఆసక్తి కనబరిచాయి. 130 నుంచి 150 కోట్ల మధ్య ఖర్చవుతోందని అంచనా. ఈ రైలుపై బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు ఆసక్తి చూపాయి. భారతీయ రైల్వే హై స్పీడ్ రైలు గురించి తెలుసుకోవడానికి పలు దేశాలు భారతదేశాన్ని సందర్శించాయి. బుల్లెట్ రైళ్ల భారీ ఖర్చులు లేకుండా తక్కువ ఖర్చుతో కూడిన సెమీ హై స్పీడ్ రైలు నమూనాను అనుసరించాలనుకునే దేశాలు భారతదేశం నుండే వందే భారత్ రైలును దిగుమతి చేసుకోవడాన్ని పరిశీలిస్తున్నాయి. భారతీయ రైల్వే తన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ సహకారంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ కొత్త స్టాండర్డ్ గేజ్ వెర్షన్ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో బ్రాడ్ గేజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడం కోసం స్టాండర్డ్ గేజ్ డిజైన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్ సిద్ధంగా ఉందని రైట్స్ సిఎండి రాహుల్ మిథాల్ తెలిపారు. అనుమతులు లభించి విదేశాల నుండి ఆర్డర్లు అందిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమవుతోంది. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద నిర్మించిన 16 కోచ్ల వందే భారత్ రైలు ప్రపంచ మార్కెట్లో భారతీయ రైల్వే విశ్వసనీయతను పెంచడానికి సిద్ధంగా ఉంది. 2030 నాటికి 800, 2047 నాటికి 4500 వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.